సండే అనగానే హడావిడిగా వర్క్, ఆరాధన అన్నీ చేయాలని అనుకుంటూ ఉంటాము. అన్నీ పర్ఫెక్ట్‌గా చేయాలి అనే ఒక ప్రెషర్‌కి దూరంగా ఉండాలి అంటే కొన్ని విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి. అలా చేయడానికి యెషయా 46:10 హెల్ప్ చేస్తుంది. నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనిదనియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. లైఫ్లో చాలా పనులు చేస్తూ చాలా వాటిని ట్రై చేస్తూ ఉంటాము. ఇంకా చాలా వాటిని కంట్రోల్ చేయాలి అనుకుంటాము. కానీ గాడ్ చెప్తున్నారు, కొంచెం ఆగండి, నా ప్రెజెన్స్ని ఫీల్ అవ్వండి. ఇంకా దేవుడు ఇలా చెప్తున్నారు, ఈ రోజు నుండి ఎవరికి ఏది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతిదీ ఫిక్స్ చేయడానికి ట్రై చేయకండి. జస్ట్ నాతో ఉంటే నేను చూసుకుంటాను. దేవుడు చెప్తున్న ఈ మాటల్ని సంతోషంగా ఫాలో అవుతే శాంతితో జీవిస్తాము. నైట్ పడుకునే ముందు విలాపవాక్యములు 3వ అధ్యాయం 25వ వచనం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. సండే నైట్ని రెస్ట్ మూమెంట్గా ఫీల్ అవ్వండి. ఈ వీక్లో బర్డెన్గా ఫీల్ అయిన మూమెంట్స్ అన్నీ ఇక్కడే ఎండ్ చేద్దాము. గాడ్ మనతో ప్రామిస్ చేస్తున్నారు, రేపు కొత్త మెర్సీ, కొత్త స్ట్రెంగ్త్, క్రొత్త గ్రేస్ మీకోసం వెయిట్ చేస్తుంది. మీ మిస్టేక్స్, డిసప్పాయింట్మెంట్స్ అన్నీ ఇక్కడే వదిలేయండి. దేవుని ఈ మాటల్ని ధ్యానిస్తూ రేపు కొత్త డేని కొత్తగా దేవుని గైడెన్స్తో స్టార్ట్ చేస్తాను అని ఈ మాటల్ని ధ్యానిస్తూ ప్రశాంతంగా పడుకోండి.